నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆయనపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 6 కత్తిపోట్లకు గురైన సైఫ్ ప్రస్తుతం సేఫ్గా ఉండగా నిందితుడి ఫోటోలను ముంబై పోలీస్ శాఖ విడుదల చేసింది. ఈ క్రమంలో అసలు అక్కడ ఏం జరిగిందనే సందేహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటన వెనుక ఏం జరిగిందనే విషయాన్ని తేల్చేందుకు ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఎంట్రీ ఇచ్చారు. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఆయన ఇంట్లోనే దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నా ఓ సెలబ్రిటీ ఇంట్లో ఇలాంటి ఘటన జరగడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2:30కు ఈ సంఘటన జరిగినట్టు చెబుతున్నారు. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్ లో భార్య కరీనా కపూర్, 2 పిల్లలు తైమూర్, జేహ్తో కలిసి నివసిస్తున్నారు సైఫ్ అలీ. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది. అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. పని మనిషితో గొడవ పడుతుండగా సైఫ్ అతన్ని ఆపాలనుకోవడం, ఈ క్రమంలో దుండగుడు సైఫ్ అలీ ఖాన్ పై 6 సార్లు దాడి చేశాడని పోలీసుల కథనం. ఈ కేసుని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. इनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे. దాడి జరిగిన తరువాత తెల్లవారుజామున 3 నుంచి 3:30 మధ్య సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ ని ఆయన కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఓ ఆటోలో ఆస్పత్రికి తరలించడం కూడా సంచలనం కలిగించే విషయమే. మరోవైపు సంఘటన తరువాత సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, కుమార్తె సారా అలీ ఖాన్ సహా కుటుంబ సభ్యులు ఆస్పత్రికొచ్చారు. ఆస్పత్రిలోని సైఫ్ అలీ ఖాన్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇదే సందర్భంగా ఆయన శరీరంపై మొత్తం 6 చోట్ల గాయాలైనట్లు ప్రకటించారు. 2 చోట్ల లోతుగా కోసుకుపోయినట్లు వివరించారు. అప్పటికే 2 సర్జరీలు చేసినట్టు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద మార్నింగ్ at 2 a.m. at Leelavati Hospital with alleged history of assault by some unknown person. He sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. He is completely stable now. He is recovering well and out of danger. సైఫ్ పై దాడి తెలియడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా షాక్ కి లోనైంది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సైఫ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు.